బ్యాక్ టు న్యూస్. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. సంజు శాంసన్ మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 4లు 6లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపట్టాడు. శాంసన్ 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశాడు. అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఫలమైన ఇషాన్ కిషన్, శివం దుబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు. ఎడాపెడా 4లు 6లు కొడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. బ్యాటర్ల విధ్వంసంతో టీమిండియా స్కోర్ 250 దాటింది. రెండు 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగిసేసరికి 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్ పెవిలియన్ చేరారు. ఆ జట్టు స్కోర్ 95 పరుగుల వద్ద బాంటన్ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో బెతల్ అద్భుతంగా పోరాటం చేశాడు. భారత్ బౌలర్లపై విరుచుకుపట్టాడు. 4లు 6ల వర్షం కురిపించాడు. జాగ్స్ తో భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒంటరి పోరాటంతో సెంచరీ చేసిన బెతల్ రన్అట్ కావడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. చివరికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ బౌలర్లలో బూమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, శివం దుబే ధారాళంగా పరుగులు ఇచ్చారు. హార్దిక్ 2 వికెట్లు పడగొట్టగా బూమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కు తలో వికెట్ దక్కింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వరుసగా 2వసారి ఫైనల్ కి చేరింది. 3వసారి టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో తుది పోరులో భారత్ తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు అందుబాటులో ఉన్నారు. వేణుగారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. వేణుగారు, నిన్న వాంఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో మన భారత్ విజయం సాధించింది. అదేవిధంగా చివరికి ఫైనల్ కి వరల్డ్ కప్ ఫైనల్ కి అయితే చేరుకోబోతుంది. రేపు ఆదివారం జరగబోతున్న మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయండి? ఆదివారం జరగబోయే మ్యాచ్ ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ కూడా మన ఫేవర్ లోనే ఉంటుంది. ఎందుకంటే ది బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు అన్ని విధాలుగా చూడండి, నిన్నటి మ్యాచ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ అలా చేసిన తర్వాత కూడా గెలవగలిగే సత్తా ఈ ఒక్క టీంకే ఉందండి. ది బెస్ట్ ఆల్రౌండ్ టీమ్ అండ్ టెంపరమెంట్ చూడండి. అంత ప్రెషర్ లో కూడా ఆ టెంపరమెంట్, సూర్య చూడండి, హార్దిక్ పాండ్యా చూడండి, వరుణ్ చక్రవర్తి చూడండి, అండర్ అటాక్ ఈ డిడ్ నాట్ లూజ్ హిస్ టెంపర్. ఇది చాలా పెద్ద విషయం అండి. అందుకనే మన టీం అన్నిసార్లు గెలుస్తోంది. వేణుగారు, ఇప్పుడు ఆదివారం జరగబోతున్న న్యూజిలాండ్ మ్యాచ్ తో కూడా న్యూజిలాండ్ బ్యాటర్ల లైనింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. మరి మనకేమైనా కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? చాలా టఫ్ ఫైట్ ఉంటుందండి. ఇది వరల్డ్ కప్ ఫైనల్, ఇది వేరే మ్యాచ్ కాదు. అండ్ న్యూజిలాండ్ చూడండి, ఎప్పుడైనా ఇంపార్టెంట్ మ్యాచెస్ అంటే టోర్నమెంట్ లో లేటర్ స్టేజెస్ లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ న్యూజిలాండ్ కి ఫెంటాస్టిక్ ట్రాక్ రికార్డ్ ఉందండి. టీమిండియాని ఓడించింది ఎక్కువ న్యూజిలాండ్. మీరు యాక్చువల్లీ WTCలో కూడా మనని ఓడించారు కాబట్టి ఎక్స్పెక్ట్ వెరీ వెరీ టఫ్ ఫైట్ అండి. వరల్డ్ కప్ ఫైనల్ అలా ఉండాలండి. వేణుగారు, అయితే అహ్మదాబాద్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ కి సంబంధించి పిచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? అంటే బ్యాటర్లకి కలిసి వచ్చే అవకాశం ఉందా, లేదంటే బౌలింగ్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా?
పిచ్ ఫుల్ ఆఫ్ రన్స్ అండి. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంత మంచి పిచ్ మీద బ్యాటింగ్ చేసిన తర్వాత వేరే పిచ్చెస్ కి మన సెమీఫైనల్ లో పిచ్ కి అడ్జస్ట్ అవ్వలేకపోయారు. ఇట్ వాస్ టూ గుడ్ అ పిచ్. సో ఏంటంటే శ్రీలంకలో ఆడి అహ్మదాబాద్ లో ఆడి అలవాటు అయిపోయి సో ఆ అడ్వాంటేజ్ టీమిండియాకి డెఫినెట్ గా ఉంటుందండి. గ్రేట్ బ్యాటింగ్ టెక్. సో ఏంటంటే ఏ టీం ప్రెషర్ ఎక్కువ తీసుకోగలదు, ఎక్కువ టైం వరకు ప్రెషర్ హ్యాండిల్ చేయగలదు, ఆ టీం గెలుస్తుంది. ఇట్ లుక్స్ లైక్ టీమిండియా ఇది గ్రేట్ ప్రిపరేషన్ అండి టీమిండియా కోసం. న్యూజిలాండ్ వన్ సైడెడ్ మ్యాచ్ గెలిచింది, అది వాళ్ళకి మంచిది కాదు అది. ఓకే వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.